అందుకని ఇక్కడ ఈ ఆచారాల సంప్రదాయాల్లో ముఖ్యంగా ఉన్నది గమనించండి. ఈ రాత్రి 1 గంట వరకు పడుకోవడం, పొద్దున 9 వరకు లేవకపోవడం ఉందే, దాన్ని చెబుతున్నాడు కుమారా, ఈ పని చాలా తప్పు. పెక్కు జనులు నిద్రింపగ ఒక్కండయ్యడను నిద్రనందని ఎడలన్ గ్రక్కున ఉపద్రవంబగు. పెక్కు జనులు నిద్రింపగ ఒక్కండయ్యడను నిద్రనందని ఎడలన్ గ్రక్కున ఉపద్రవంబగు. అకర్మమునంద చొరకుమయ్య కుమార, అకర్మమునందు చొరకుమయ్య కుమార. ఇంట్లో అందరూ పడుకున్నప్పుడు అందరూ పడుకునేలా చూడాలి. మళ్ళీ నేనేదో సినిమా చూస్తున్నా, టీవీ పెట్టుకున్నా, ఫోన్ పెట్టుకున్నా ఉంటా అంటే మానై, 10ంటికి పడుకో, 5ంటికి లే, అప్పుడు చూడు అని చెప్పాలి. 10 to 5 సరిగ్గా 7 hours 7 గంటలు పడుకోవడం అలవాటు ఉంటే పిల్లలకి మార్కులు బాగా వస్తాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. పడుకోవలసిన సమయం, లేవవలసిన సమయం అది 10 to 5. మధ్యాహ్నం వీలైతే ఒక అరగంట పడుకోవచ్చు. పెద్దవాళ్ళు ఖచ్చితంగా పడుకోవాలి. పిల్లలకి మరి స్కూలు పరిస్థితులను బట్టి కుదురుతుంది, కురవకపోతుంది. వాళ్ళు కూడా ఒక్క అరగంట అలా ఊరికే స్నాప్ అంటారు ఇంగ్లీషులో, ఇలా వెనక్కి వాలి కాసేపు ఉండగలిగితే మంచిదండి. తెలివితేటలు పెరుగుతాయి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఎంత సాఫ్ట్వేర్ ఆఫీసులో పనిచేసే వాళ్ళకైనా మధ్యాహ్నం అరగంట కాస్త విశ్రాంతి తీసుకుందుకు సమయం ఇవ్వాలి ఖచ్చితంగా, లేకపోతే వాళ్ళు పని చేయలేరు. ఇలా అన్నం తినగానే వచ్చేయమని చెప్పకూడదు, పనిశక్తి తగ్గిపోతుంది, కంపెనీకి ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఇది ఊరికే కూర్చుంటారంతే. వీళ్ళు ఒక అరగంట ఆ సీట్లోనే, పోనీ అలాగే అదేదో కాస్త రివాల్వింగ్ చైర్ ఉంటుంది కదా, కాస్త వెనక్కి వాలి, పుష్ బ్యాక్ ఉంటే వాలి, కాసేపు కళ్ళు మూసుకుని భగవన్నామస్మరణ చేసుకోవాలి. నిద్ర పట్టినా పట్టకపోయినా మళ్ళీ శుభ్రంగా రాత్రి 10 వరకు పనిచేయగలిగిన శక్తి వస్తుంది. దాని ప్రయోజనం అది. అందరూ నిద్రపోయినప్పుడు ఒక్కళ్ళు ఎప్పుడూ మెలకుగా ఉండకూడదు. గ్రక్కున ఉపద్రవంబగు. ఎందుకంటే అనేక రకాల భయంకర ఘట్టాలు జరగడం, దొంగలు రావడం, లేకపోతే వీడికేవో విర్ర ఆలోచనలు రావడం, అవన్నీ జరుగుతాయి. ఆ ఒక్కళ్ళు ఉండగా ఆడపిల్లను కానీ మగపిల్లను కానీ వదిలేసేవాడంటే ఆ సమయంలో ఎలా ఉంటారో, ఏం చేస్తారో, ఏం చేసుకుంటారో కూడా తెలియదు. అందుకని కాస్త ఒకవేళ వాళ్ళు ఏదైనా ఆ మమ్మీ ఇప్పుడు అమ్మాయి ఇప్పుడు నిద్ర రావడం లేదు, ఇంకో అరగంటలో పడుకుంటానంటే ఏం చేయాలో తెలుసా, మొహమాటం లేకుండా చెబుతున్నా, మనమే అలారం పెట్టుకుని అరగంటకి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, పడుకున్నావా లేదా అని. సంటేయడమే తప్పదో. అలా ఏదో 2-3 సార్లు వెళ్ళక నువ్వు చంపేస్తున్నావు ఇక్కడ, తప్పదమ్మా, ఏం చేయమంటావు అని చెప్పలు పడుకోబెట్టాలి, లేకపోతే ఏమైనా జరుగుతాయి. అదే చెబుతున్నాడు ఇక్కడ, గ్రక్కున ఉపద్రవంబగు. వెంటనే ఏదో ఒకటి జరుగుతుందంటే ఎందుకు అలా అశ్రద్ధ చేస్తున్నారు అంచేత అటువంటి పనికి పూనుకోనివ్వద్దు అన్నారు. ఇంకొక మాట విద్యార్థుల కోసం ఉపయోగపడేలా చెబుతున్నాడు ఇక్కడ. పనులెన్ని కలిగియున్నను దినదినమును విద్య పెంచు ధీయుక్తుడవై. పనులెన్ని కలిగియున్నను దినదినమును విద్య పెంచు ధీయుక్తుడవై. దినదినమును విద్య పెంచు ధీయుక్తుడవై. వినగోరుము సత్కథలను కని బుధులును సంతసించు గతిని కుమార. కని బుధులను సంతసించు గతిని కుమార. ఎన్ని పనులున్నా సరే సెలవుల్లో కూడా చదువుకున్న విద్య కొనసాగేలా చూడాలి. ఎందుకంటే అనభ్యాసే విషం విద్య, అజీర్ణే భోజనం విషం. మధ్యాహ్నం తిన్న అన్నం అరగలేదు, కడుపులో నొప్పిగా ఉంది అంటే రాత్రి అన్నం తినకూడదు. పెద్దాళ్ళైనా పిల్లలైనా ఎవరైనా. మధ్యాహ్నం అలాగే ఉంటుందని రాత్రి మళ్ళీ 4 మడత చపాతీలు మడతెట్టు కొట్టేస్తే ఏమవుతుందో తెలియదు ఇక్కడ. మధ్యాహ్నం కాస్త బలోహరం అంటారు, బలోహరంగా ఉందంటే రాత్రి మానేయాలి. 2 అరటిపళ్ళు తిని పడుకోవాలి. అరటిపండు తింటే తెల్లారేసరికి అన్నం అరిగిపోతుంది. అనుభవం మీద చెబుతున్నాను. అరటిపండుని మించిన ఔషధం లేదండి. మా డాక్టర్ గారు అరటిపండు, నేను రాత్రిపూట అరటిపళ్ళు తింటాను, ఏవో 4 అరటిపళ్ళు తినడం, చిన్నవైతే, పెద్దవైతే 2-3 చాలు, లేకపోతే 2 కమలాపళ్ళు అంతే. అంతే 2010 నుంచి 12 ఏళ్ల పాటిస్తున్నాను నేను. మధ్యాహ్నమే భోజనం, ఒక్క పూటే భోజనం, 2వ పూట ఏమి ఉండదు, కేవలం 2 పళ్ళు అంతే. బాగానే ఉన్నావు, 2 గంటలు మాట్లాడుతున్నావు, 2 పళ్ళు తిని ఉంటున్నావు. ఇక్కడ 32 పళ్ళు బాగానే ఉన్నాయి 2 పళ్ళ వల్ల. ఏమి ఇబ్బంది, ఊరికే తోసేక్కలేదు ఇక్కడ. చపాతీలు అన్నం మానేయడం, అన్నాన్ని భిన్నం వండమను, శుభ్రంగా 6 చపాతీలు, అందులోకి మిక్స్డ్ కర్రీ, అదేమిటో ఇక్కడ మొత్తం కడుపులోకి వెళ్ళి గుడగొడ గడగడ. ఇంత మాత్రానికి అన్నమే నయం. దీనికంటే మజ్జిగ అన్నం తింటే వదిలిపోతుంది ఇక్కడ. అన్నం తినకూడదు, బరువు పెరిగిపోతుంది. దీనివల్ల ఏం పెరుగుతారో, గోధుమ పిండి బాగా పెంచుతుందండి బరువుని. తెలియక ఎలా మాట్లాడతారు కానీ గోధుమ పిండి విపరీతంగా పెంచుతుంది బరువుని. ఆ అన్నమే మజ్జిగ అన్నం తిని పడుకుంటే అయిపోయాయి. మధ్యాహ్నం అరగలేదు, మజ్జిగ అన్నం తింటాం, అందులోకి ఏదో ఆవకాయ ముక్క నంచుకుంటాం, అయిపోయాయి. తేలిగ్గా ఉంది, కడుపులో చల్లగా ఉంది, కాస్త మజ్జిగ తాగి పడుకోవచ్చు లేతే. అలాగా అజీర్ణే భోజనం విషం. జీర్ణం కాకపోతే భోజనం విషమైనట్టే చదువు ఎప్పుడు విషం అవుతుంది తెలుసు. అనభ్యాసే విషం విద్య.
ఒక నెల్లాళ్ల పాటు పిల్లాడు పుస్తకం తీయలేదని కూడా తర్వాత తీసినా ఏమీ అర్థం కాదు. అంచేతను రోజు చెప్పిన పాఠాలు చదివేలాగా వాటికి అభ్యాసం చేసేలాగా చెయ్యాలి, అలా ప్రోత్సహించాలి. అంటే మనం కూడా చెయ్యాలి. మనం ఆ పక్కనే విష్ణు సహస్రం చదువుకుంటూ కూర్చోవడమే, నీకుతో పాటు నేను చదువుతాను రా చదువుకోరా, దానివల్ల 2 ప్రయోజనాలు. మనకి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది, వాడికి చదువు నడుస్తుంది. రెండోది మనం ఉండగా వాడు ఏ తప్పు చేయకుండా ఉంటాడు, అదో పెద్ద గ్యారంటీ. పైగా అంతర్గతంగా జరిగే గొప్ప విషయం చెబుతున్నా. నా కోసం మా అమ్మ నిద్రలు మానేసి కూర్చునేది 11 వరకు. మా నాన్నగారు పాపం బోళ్ళు కష్టపడి వచ్చి కూడా 11 మళ్ళీ నా దగ్గరకు వచ్చి కూర్చునేవాడు. ఈ తల్లిదండ్రుల పట్ల నేను ఎలా ఉండాలి అని ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఖచ్చితంగా ఆలోచిస్తారమ్మా, ఖచ్చితంగా ఆలోచిస్తారు. ఆ మమకారం అనుకోకుండా పెరుగుతుంది. వాళ్ళ కోసం ఈ త్యాగం చేయడం వల్ల మనం ఏదో త్యాగం చేస్తున్నామని చెప్పక్కల, అక్కడ కూర్చుంటే చాలు వాళ్ళకి అనిపిస్తుంది, మా అమ్మాయి ఎన్ని నిద్రలు మానేసింది నా గురించి. ఇలాంటి ప్రేమ అనుకోకుండా కలగాలి అంటే అది చెయ్యాలి. ఎప్పుడో మా అమ్మకి ఆబ్దికం పడుతూ ఉంటే ముద్ద ఉంటుంది కదా, కాకి పిండం అంటారు, కాకికి పెట్టమంటారు. సరే ఆ డాబా మీదకి వెళ్ళి ఆ ఎండల్లో పెట్టాలి కదా. పైగా మా అమ్మగారు ఆబ్దికం పాల్గొన మాసంలో వస్తుంది, మార్చి నెలలో, ఏప్రిల్, మంచి ఎండలు, కాళ్ళు కాలిపోతాయి. మరి చెప్పులు వేసుకు వెళ్ళకూడదు కదా, తప్పది. అలాగే పెడతాం తల్లి కోసం, దానికేముంది. అక్కడ నిలబడి అక్కడ పెడుతూ ఉంటే కాకి వచ్చి తినేలోగా నాకు అనిపించిందండి, దినముల్ మాసములు ఎండ్లు పుండ్లు కనులం దీపమ్ములం చేసి మమ్ము నిశాకమ్ములు కాసినట్టి నేను. అమ్మా నా కోసం ఎన్ని నిద్రలు మానేశావు, ఎన్నేళ్ళు తిండి మానేశావు, నీకోసం ఈ ముద్ద తప్పితే నేనేం పడుతున్నానమ్మా. దినముల్ మాసములు ఎండ్లు పూండ్లు కనులం దీపమ్ములం చేసి మమ్ము నిశాకమ్ములు కాసినట్టి నేను. ఈ ముద్దం తినంగోరి మమ్ము నిశాకమ్ములు కాసినట్టి నేను. తద్దినముల్ మాసిక మంచు పెట్టెదను సాధ్వీ మమ్ము నిశాకమ్ములు కాసినట్టి నేను. ఈ ముద్దం తినంగోరి తద్దినముల్ మాసిక మంచు పెట్టెదను సాధ్వీ. కాకరూపమ్మునం తినుమా కావుమటం సునార్వకుమ మమ్మే నీవు కవన్వలెన్ అని కాకి వచ్చేలోగా 1:30కి ఎండలో ఆశువుగా పద్యం వచ్చిందమ్మా. సరస్వతి కటాక్షం తప్ప వేరే ఏం కాదు. కాకి వచ్చేలోగా పద్యం వచ్చింది నాకు. ఆ పద్యం ఏమిటంటే, దినములు మాసములు ఏండ్లు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని ఏళ్ళు నువ్వు నాన్నగారు మా కోసం నిద్రాహారాలు మానేశారమ్మా. అలా రాత్రింబవళ్ళు మమ్మల్ని కాపలా కాసి రోగం వస్తే మా పక్క దగ్గర కూర్చుని నేను 9వ వాడిని ఇంట్లో 9వ వాడికి కూడా అంత సేవ చేసేవే, నీ రుణం ఎలా తీర్చుకుంటావమ్మా. ఈ ముద్దోటి ఇక్కడ పెట్టడం తప్ప, ఈ ముద్ద తినమని కోరుతున్నాం తల్లి, నీకు తద్దినమని మాసికం పడుతున్నాం అని ఒక చమత్కారం కవితాపరంగా ఏమిటంటే, కాకి రూపంలో తినమ్మ, కానీ కాకి ఏం వరుస్తుంది, కావు కావు ఉంటుంది. కావు కావమని అరవకమ్మా, మేము నిన్ను కావలేము, నువ్వే మమ్మల్ని కావాలి. కావమంటే కాపాడమని కదా, అందుకని కాకి రూపంలో తిను, కానీ కావుమని అరవక, మేము నిన్ను కాపాడలేము, నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఈ భావన కలిగితే నాకు 2:30 గంటల ఎండ కూడా కాలికేమీ బాధ అనిపించలా. నా తల్లిని తలుచుకున్నాను, ఆనందంగా పద్యం చెప్పాను నేను. ఈ ప్రేమ అనుకోకుండా కలిగింది, ఎందుకని ఆవిడ అలా చేసింది, ఆయన అలా చేశారు. ఇవాళ పెడుతుంటే ఒక వ్రతం చేసినంత ఆనందంగా చేస్తున్నాం ఆబ్దికం పెట్టాలంటే. తండ్రిగా నాన్నగారు మళ్ళీ వస్తాడా, అమ్మ మళ్ళీ వస్తుందా. అందుకే బ్రాహ్మణుల పరిభాషలోనండి తద్దినం పెడితే ఏమంటారో తెలుసా, మా నాన్నగారు తద్దినం అనరండి, చాలా పరుషమైన మాట. మా నాన్నగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారు, అది మాట. ఆ మాట మా నాన్నగారు వచ్చారు, మా అమ్మగారు వచ్చారు, వచ్చినట్టే భావించాలి. ఆ ఎదురుగా తింటున్నటువంటి భోక్త తండ్రి రూపం, తల్లి రూపం అనుకుని భావించాలి. ప్రేమ సహజంగా పుట్టాలి. పిల్లలు చదువుకుంటుంటే వాళ్ళు ఏదో కష్టపడుతుంటే మనం వెళ్ళి పక్కన కూర్చున్నాం అనుకోండి, ఏం చేయకుండా మన పుస్తకం మనం చదువుకోవచ్చు, ఏదో మనం చూసేది ఏదో మనం ఫోన్లో చూడొచ్చు, పర్వాలేదు. పక్కన ఉన్నామనుకోండి, చెడ్డ పని చేయకుండా ఉంటారు, ప్రేమ పెరుగుతుంది. ఇలాగా పెంచుకుంటూ పెడితే ఎటువంటి ఆపదలు రాకుండా హాయిగా పెరుగుతుంది. అందుకే పనులు ఎన్ని కలిగి ఉన్నా విద్యాభ్యాసం నిరంతరం సాగేలా చేయాలి. అంతేకాదు వినగోరు ముసత్కథలను, ప్రవచనాలు వినడం, కథలు వినడం నేర్పాలి. ఇవాళ నిజంగా నేను అదృష్టవంతుణ్ణి. నాకు బయట నమస్కారాలు చేస్తున్న వాళ్ళలో 20 నుంచి 30 ఏళ్ల వయస్సు వాళ్ళే ఎక్కువ. నేను చాలా ఆనందిస్తున్నా. వాళ్ళు వింటున్నారు. కారులో వస్తుంటే బండి మీద వెళ్ళే ఇద్దరు బండి మీద ఉండే నమస్కారం చేస్తున్నారు. ఇలాగ చాలురా నా జన్మధన్యమైంది అనుకున్నాను నేను. వింటున్నారు, ఎందుకంటే చిన్నవన్నీ వస్తున్నాయి వీడియోలని, చిన్నదే వింటున్నారు. ఇక ఏది కావాలంటే అది. ఉద్యోగంలో తలనొప్పి వస్తే, ఒత్తిడి ఎక్కువైతే, భార్యతో గొడవ అయితే టిక్కుమంటాడు వాడు, చెప్తాడు ఇక్కడ.
మొన్న ఎవరో పాపం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అతను వేదిక మీద చెబుతున్నాడు, సినిమా సంగీత దర్శకుడు తమన్, ఎంత ప్రసిద్ధుడు అతను చెబుతున్నాడు, మాకు ఏదైనా ఇంట్లో ఇబ్బంది వస్తే వెంటనే గరికపాటి వారు ఏం చెప్పారని ఆలోచిస్తాం, అది పెడతామని చెబుతున్నాడు. ఇక ఇంతకంటే ఏం కావాలంటే ఒక జీవితం ధన్యం కావడానికి 64 ఏళ్ల వయసుకి ఇది సాధించాము అంటే సంపూర్ణంగా జీవితం లైఫ్ అచీవ్మెంట్, జీవన సాఫల్యం అయిపోయినట్టే, చాలు ఇంకేం అక్కల. నేను చెప్పమా నాన్న వాళ్ళని, ఇవాళ వింటున్నారు. అందుకే యువతరాని కోసం నేను ఒక మాట చెబుతున్నా, వ్రత కథలు వినండి, పురాణ కథలు వినండి, సినిమా కథలే కాదు ఎంతసేపు అన్ని కథలు వినండి, ఎంతో తాత్పర్యం ఉంటుంది అందులో. వినగోరుము సత్కథలను, అవి మనిషిని ఉన్నతుణ్ణి చేస్తాయి ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పుకొని 5 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. అలాంటి కథలు వినేటువంటి యువతరాన్ని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని చూసి కని బుద్ధులను సంతసించుగతిని కుమార, పెద్దవాళ్ళైన పండితులు కూడా చాలా ఆనందిస్తారు. ఆ వ్రత కథలు వినేటప్పుడే వాళ్ళకి ఏం చెప్పాలి అంటే, మనం కూడా ఏం తెలుసుకోవాలంటే చాలామందికి అనుమానం ఉంటుంది కాబట్టి చెబుతున్నా. అదే శుభ్రంగా కుమార శతక కవి చెబుతున్నాడు, ధరణిని పరోపకారాచరణ వ్రత నిష్ఠను సలుపుమెప్పుడు, ధరణిని పరోపకారాచరణ వ్రత నిష్ఠనెప్పుడు సలుపుము, నీకా తెరగు ఉపవాసాది వ్రత వరకర్మము కంటే మేలు వచ్చు కుమారా. ఎన్ని వ్రతాలు చేయండి, ఎన్ని నోములు చేయండి, ఎన్ని తీర్థాలు సేవించండి, ఎన్ని క్షేత్రాలు తిరగండి, పరోపకారాన్ని మించినటువంటి వ్రతం లేదు అని గమనిస్తే చాలు. మన పక్కింటి వాళ్ళకి చిన్న ఆపద వచ్చింది, అనారోగ్యం వచ్చింది, మనం అక్కడ ఏం చేయగలమా అని ఆలోచించాలి. వీలైతే ఆర్థిక సాయం చెయ్యాలి, చెయ్యలేమనుకుందాం, మనది మధ్యతరగతి, మాట సాయం అయినా చెయ్యాలి. ఎంత దగ్గర వాళ్ళైనా, మన పుట్టింటి వాళ్ళు, అత్తింటి వాళ్ళు, అన్నలో బావమరుదులో ఎవరైనా వెంటనే వస్తారని లేదండి. మనకి ఏదన్నా ఆపద వస్తే ముందు వచ్చేవాళ్ళు పక్కింటి వాళ్ళే. వాళ్ళు వచ్చేలా మనం ప్రవర్తించాలి. అంటే వాళ్ళ ఇంట్లో ఏం వచ్చినా మనం వెళ్ళాలి, శుభంగానే అశుభంగానే. శుభకార్యం వచ్చినా అశుభం వచ్చినా చేయవలసిన సాయం చెయ్యాలి. ఏదో వంక పెట్టి మొన్ననే మా కోళ్ళ పురిటికి వచ్చింది, ఇలాంటి వాటికి మేము రాకూడదు, ఇది దగులుబాజీ సమాధానం అంట. నీ కోళ్ళ పురిటికి రావడానికి వాళ్ళ ఇంట్లో మరణానికి సంబంధం లేదు. పైగా వెడితే నీ కోడలకి మంచి కుమారుడు లేదా మంచి కుమార్తె కలుగుతారు ఆ పితృదేవతల ఆశీర్వచనం వల్ల. శాస్త్రం చెప్పిన మాట చెబుతున్నాను నేను. అసలు మనందరికీ బాగా గూడు కట్టేసింది ఏమిటి అంటే, అశుభం జరిగిన చోటకి వెళ్ళామంటే మనకే అశుభం జరుగుతుంది. వెళ్లకుండానే 100 అశుభాలు ఇంట్లో జరుగుతున్నాయండి మన కుళ్ళు బుద్ధి కారణంగా. ఆ బుద్ధి మార్చుకోమండి మనం. వాళ్ళ ఇంట్లో ఏదో జరిగింది, అక్కడికి వెడితే మనకు కూడా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందండి? వాళ్ళ ఇంట్లో కరోనా ఉంటే మనకు అంటుకోవచ్చమ్మా, కానీ వాళ్ళ ఇంట్లో కష్టం వస్తే అది మనకు అంటుకోదండి. పొరపాటు. కష్టం కరోనా లాంటిది కాదండి, కష్టం కరోనా లాంటిది కాదండి. వెళ్ళడానికి భయపడక్కల. పైగా వాళ్ళ కష్టంలో మనం పాల్గొని వాళ్ళని ఓదార్చడం వల్ల మనకి కష్టం వచ్చినా మనం తట్టుకోగలిగే ధైర్యం వస్తుందండి ఖచ్చితంగా. అది ప్రయోజనం, అది ప్రయోజనం. అలా వెళ్ళాలి. అప్పుడు వాళ్ళకే అనిపిస్తుంది. మనకి ఇప్పుడు 20 మంది ఉంటున్నారు అపార్ట్మెంట్లో, 20 మంది ఉన్నారు మనకి. మా అన్నలు మా అన్నదమ్ములే కాదు, 20 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళ కులాలు వేరు, మతాలు వేరు, ప్రాంతాలు వేరు. నిజంగా హైదరాబాదు లాంటి చోట అపార్ట్మెంట్ కల్చర్లో ఉండడం ఒక అదృష్టం అండి. నేను 11 ఏళ్లుగా ఉండి చెబుతున్నాను, ఒక అదృష్టం నిజంగా. మా పక్కింట్లో బెంగాలీలు ఉంటారు, మా ఎదురింట్లో వేరే కులం వాళ్ళు ఉంటారు, ఉండనియండి. మా పై వాటాలో క్రైస్తవులు ఉన్నారు, ఇంకో వాటాలో ముస్లింలు ఉన్నారు. మా అబ్బాయి పెళ్ళికి అందరూ వచ్చారండి, అందరూ వచ్చి ఆశీర్వదించారు. నేను అందరినీ పిలిచాను. నేను ఏమి భేదం లేదు దానికి. మొన్న ఎవరో బీహారీ ఆయన ఇంట్లో పెళ్ళి అయింది, పని కట్టుకుని మేము ఇద్దరం వెళ్ళాను. నాకున్న కార్యక్రమాలు ఒత్తిడి మీకు తెలుసు, పెళ్ళిళ్ళకి వెళ్ళే ఓపిక సావకాశం నాకు లేదు. కానీ నేను ఇంట్లో ఆయన వచ్చి పిలవగానే నేను మా శారదకి మేము ఇద్దరం అనుకున్నాం, ఎక్కడ ముందు ఇక్కడికి వెళ్ళాలి, పక్కింటి వాళ్ళు మనకి ముఖ్యం. వాళ్ళు ఎక్కడో పెట్టుకున్నారు తివోలీ గార్డెన్స్లో. మేము ఇద్దరం పని కట్టుకుని వెళ్ళి ఆశీర్వదించవచ్చు. ఉంటూనే ఉంటాయి కార్యక్రమాలు, ఒత్తిళ్ళు. కానీ బాగా దగ్గర వాళ్ళు మన ఇంట్లో మన అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు. ఆయన బిహారీ కావచ్చు, నేనేమో ఆంధ్ర కావచ్చు, దానికేముంది పెద్ద విషయం. అందరం మనుషులమే కదా. వాళ్ళ అమ్మాయి మా అమ్మాయి కాదా? ఆ స్నేహితులు వాళ్ళందరూ వచ్చి నన్ను అక్కడ చూసి ఈ వేషంలో చూసి పరమానంద పడిపోయారు అందరూ కూడా. నీకింతటి ఆయన నీకు పక్కన ఉంటున్నాడా, ఇంతవరకు చెప్పలేదా? ఆయన కూడా చెప్పలేదు ఎవరికి. ఈ అమృతప్రాయమైన సన్నివేశం నేను అక్కడికి వెళ్ళకపోతే నాకు దక్కుతుందా, నాకు ఆ అనుభూతి కలుగుతుందా? దగ్గర బంధువులు మిత్రుల ఇళ్ళకి ఎప్పుడు పెడుతూనే ఉంటామండి, వేరే వాళ్ళ ఇళ్ళకి కూడా వెళ్ళాలి, వీలైనంత వరకు వెళ్ళాలి, సంబంధ బాంధవ్యాలు ఉండాలి. మానవ సమాజంలో అపార్ట్మెంట్ అనగానే విసుక్కోకుండా ఒక అదృష్టం. 20 మంది తోడున్నారు మనకి. ఏ వచ్చినా ఏల ఇస్తే 20 మంది వస్తారు.
సొంత ఊళ్ళో ఉంటే మాత్రం వస్తారని ఏమైనా ఉందా? బంధువులు వస్తారని ఏమైనా ఉందా? అలాగ మనం మేలుకొని చేసుకోగలగాలి. అదే పరోపకారం. పరోపకారాన్ని మించిన వ్రతం లేదు. నీకా తెరగు ఉపవాసాది వ్రతవర కర్మము కంటే మేలు వచ్చు కుమార. ఉపవాసాలు చేయడం, తీర్థాలు వెళ్ళడం, క్షేత్రాలు వెళ్ళడం కంటే పరోపకారం చేయగలిగితే అంతకు మించిన మాటే లేదు అన్నారు. 1700 శ్లోకాల భారతాన్ని ముగిస్తూ వ్యాసుడు చెప్పిన మాట ఏమిటో తెలుసా? శ్లోకార్థేన ప్రవక్ష్యామయదుక్తం గ్రంథకోటిభిః. ఓ గణేశ, కష్టపడి 1,00,000 శ్లోకాల పైన రాసావయ్యా. అసలే స్థూలకాయుడివి, నీకు ఒళ్ళంతా నొప్పులు పెట్టేసి ఉంటుంది. సారాంశం అంతా ఒక్క మాటలో చెబుతున్నాను వినవయ్యా. శ్లోకార్థేన ప్రవక్ష్యామయదుక్తం గ్రంథకోటిభిః పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. 1,700 శ్లోకాలు నేను రాసిన, ఇంకో 14,093 శ్లోకాలు భాగవతం నేను రాసిన, 24,000 శ్లోకాలు రామాయణం వాల్మీకి రాసిన. ఒక్కటే తాత్పర్యమయ్యా, ఇతరులకు ఉపకారం చేయడం పుణ్యం, ఇతరులకు అపకారం చేయడం పాపం. ఇంతకు మించి మేము చెప్పదలుచుకున్నది ఏం లేదు అన్నాడు ఆయన. ఇదే సారా విషయం. దాన్ని కుమారశతక కవి చిన్న పద్యంలో చెప్పాడు. ధరణిని పరోపకారాచరణ వ్రత నిష్ఠనెప్పుడు సలుపము. ఎప్పుడు పరోపకారం చేయాలి, పరోపకారం చేయాలనే వ్రత నిష్ఠ. నువ్వు సత్యనారాయణ వ్రతం వాయిదా వేసినా పర్వాలేదు, అనంత పద్మనాభ వ్రతం వాయిదా వేసినా పర్వాలేదు, పరోపకార వ్రతాన్ని మాత్రం 10 నిమిషాలు కూడా వాయిదా వేయకూడదండి. అదే సమాజం, అదే భారతీయ సంస్కృతి, అదే మన ఔన్నత్యం. అది నీకు ఎటువంటిది అంటే వీటన్నిటికంటే గొప్ప ప్రయోజనాన్ని ఇస్తుంది అన్నాడు. ఇప్పుడు ఇంకొక మనశ్శాంతిని ఇచ్చేటువంటి మాట తెలుసుకొని మనం భగవన్నామస్మరణతో సెలవు తీసుకుందాం. జీవితం అన్నాక ఆటుపోట్లు ఉంటాయి, ఆందోళనలు ఉంటాయి. ఆందోళన అనే మాటకి అర్థం తెలియకపోవడం వల్ల మనం బాధపడతాం. ఆందోళన అంటే ఉయ్యాల. ఆందోళన ఉంటే ఏదో యాజిటేషన్ అది ఇది కాదు, ఇక్కడ టెన్షన్ కాదు. ఆందోళన అంటే ఉయ్యాల సంస్కృతంలో. దోల, దోళనం, ఆందోళనం. సంస్కృతంలో అంటే ఉయ్యాల ఊగడం, ఆందోళనం అంటే ఊగడం. డోల అంటే ఉయ్యాల, ఆందోళనం అంటే ఉయ్యాల ఊగడం. ఉయ్యాల ఊగేటప్పుడు గమనించండి, ఒకసారి అటు ఊగుతుంది, ఒకసారి ఇటు ఊగుతుంది. ఉయ్యాల స్థిరంగా ఉంటుందండి. ఉయ్యాల మీద కూర్చున్నవాడు ఊగడానికి సిద్ధంగా ఉండాలి, కానీ ఓక్కకూడదు. ఓక్కకూడదంటే అరుగు మీద కూర్చో, ఉయ్యాల మీద కూర్చోకు, అరుగు ఊగదు. జీవితం ఉయ్యాల లాంటిది, అరుగు కాదు. మనం జీవితంలో ప్రవేశించినప్పుడే ఉయ్యాల మీద ఊగడానికి సిద్ధంగా ఉండాలి. ఒకసారి సంపదలు ఉంటాయి, ఓసారి దారిద్ర్యం పట్టేస్తుంది. ఒకసారి శుభాలు జరిగితే వరుసగా 2-3 నెలల పాటు శుభాలు జరుగుతూనే ఉంటాయి. ఇంకెవడు పట్టుకోలేడు మన అసలు. గర్వించేస్తూ ఉంటా, మాకు మహర్దశ. కంగారు పడక, తొందర పడక, సుందర వదన, త్వరలో రాసిపెట్టి ఉంది ఇక్కడ. మొత్తం ఖాళీ అయిపోతాయి. గర్వించాల్సిన పని లేదండి. మళ్ళీ 4వ నెల ఏమొస్తుందో తెలియదు ఇక్కడ. అందుకు సిద్ధంగా ఉండాలి. అది ఉయ్యాల. ఒకవైపు శుభం, ఇంకోవైపు అశుభం. ఒకవైపు ధనం, ఇంకోవైపు దారిద్ర్యం. ఒకవైపు ఆరోగ్యం, ఇంకోవైపు అనారోగ్యం. ఒకవైపు సుఖాలు, ఒకవైపు దుఃఖాలు వస్తూనే ఉంటాయి. దానికి సిద్ధపడాలి తప్ప దుఃఖం రాకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మాత్రం పుట్టకుండా ఉండాలి అంతే. పుట్టాం కాబట్టి వస్తాయి. దుఃఖానికి సిద్ధపడాలి కానీ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎవరినో అడుగుతారు. వాడెవడు? అనేక దుఃఖాలు పడినవాడు. వాడు మనకేం చెబుతాడు? ఇక్కడ దుఃఖం పడినవాడు అంటూ ఉన్నాడా ప్రపంచంలో? దానికి ఒకే ఒక్కటి, భగవంతుడిని ఆశ్రయించడం. అందుకే చెబుతున్నాడు ఈ పక్కి నరసింహ కవి కుమార శతకంలో. ధీరుడు తనదగు సంపద జారి నయడ చింతనొంద జాలడు. ధీరుడు తనదగు సంపద జారి నయడ చింతనొంద జాలడు. తా లక్ష్మీరమణుని వరచరణాంభోరుహములు గొల్చి పొందును ముక్తిన్. తా లక్ష్మీరమణుని వరచరణాంభోరుహములు గొల్చి పొందును ముక్తిన్. ధైర్యవంతుడైనటువంటి స్త్రీ పురుషుడు ఎవరైనా సరే తనదగు సంపద జారి నయడ, సంపదలు జారిపోతే దుఃఖపడవలసిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మన పురాణాల్లో చాలా గొప్ప మాట. భాగవతంలో కృష్ణుడు చెబుతాడు స్వయంగా ఉద్ధవుడికి, ఉద్ధవా, శివుడికి కేశవుడికి ఉండే భేదం చాలామందికి తెలియదయ్యా, నేను చెబుతున్నాను వినమన్నాడు. భేదం ఉందట. ఏమిటిట? విష్ణుమూర్తిని కొలిస్తే ముందు సంపదలన్నీ గోవిందా గోవింద లాగేసుకుంటాడట. శివుణ్ణి కొలిస్తే ముందు సంపదలన్నీ పరంపరగా ఇస్తాట. ఆ విషయాన్ని కృష్ణుడే చెప్పాడు. భాగవతం చూసుకోండి. శివుణ్ణి సేవిస్తే ముందు సంపదలు ఇస్తాడు,
నన్ను సేవించిన వాడివి మొత్తం లాగేస్తా, నిలువు దోపిడి, తిరుపతి, తిరుక్షవరం, యశై మొత్తం లాగేస్తా చెప్పాడు కృష్ణుడే స్వయంగా. ఇప్పుడు మనం ఏం చేస్తాం? ఎంతసేపు శివారాధన మార్చేస్తాం, ఇప్పుడు పార్టీ మార్చేసి. సంపదలు పోతాయి, ప్రమాదం కదా, కరిగిపోటీ వారు చెప్పబడి సరిపోయింది, లేకపోతే ఏం కావాలి అని అర్జెంటుగా విష్ణుమూర్తి విగ్రహాలు తీసి శివలింగాలు పెట్టేయకూడదండి. ఇద్దరూ పరీక్ష కోసమే చేస్తారు. విష్ణుమూర్తి సంపదలు లాగేసుకుని పరీక్షిస్తాడు. అప్పుడు కూడా విష్ణుస్మరణ మనం మానకుండా, స్వామి ఈ దరిద్ర స్థితి పట్టడం కూడా నీదయ్యే, సంతోషం అన్నీ లాగేసుకో, హరి అనే 2 అక్షరాలు మాత్రం నా దగ్గర నుంచి లాగకు అంటే చాలు, ఇంకేమంటారు. అన్నీ పైగా ధనవంతులకి బోల్డ్ పనులు ఉంటాయండి, పేదవాడికి ఏం పని ఉంటుందండి? డబ్బు ఎక్కడది, ఇంట్లో కూర్చోవడమే కదా. అందుకని హరినామస్మరణ చేసుకుందాం, పేదలకు పట్టిన అదృష్టం. ధనవంతుడైతే ఉంటాడా? పొద్దున్న విమానం ఎక్కుతాడు, ఆస్ట్రేలియాలో టిఫిన్ చేస్తాడు, అమెరికాలో భోజనం చేస్తాడు, జర్మనీలో రాత్రి చపాతీ తింటాడు. మనాడు ఇంటికి వస్తాడో లేదో తెలియదు. ఎక్కడ ఖాళీ లేదు. ఇంకో కాంట్రాక్ట్ వచ్చింది, వస్తూనే ఉంటే పోయే వరకు ఏదో కాంట్రాక్ట్లు. యమధర్మరాజుతో కాంట్రాక్ట్ అయ్యాక ఇంక కాంట్రాక్ట్లు ఉండవు ఇక్కడ. ఒకటే పెద్ద కాంట్రాక్ట్, దానికి ఏ బిడ్డు వేయక్కల్లా, ఎవరికీ లంచాలు ఇవ్వక్కల్లా, వాడే ఇచ్చేస్తాడు. అంటే డబ్బు ఉన్నవాడు ఖాళీగా ఉండండి, పేదవాడికి పనే ఉందండి, కూర్చోవడమే కదా, హరినామస్మరణ చేసుకోవచ్చు కదా. అందుకని విష్ణుమూర్తి సంపదలు లాగేసుకుని పరీక్షిస్తాడు. లాగేసినప్పుడు కూడా హరినామస్మరణ మానకుండా ఉంటే సమస్తమైన సంపదలతో పాటు అపూర్వమైన మనశ్శాంతిని ఇస్తాడు. ఆత్మజ్ఞానాన్ని కూడా శ్రీహరి ఇస్తాడు. ఆయన ఏం తక్కువవాడు కాదు. శివుడు ఏం చేస్తాడో తెలుసా? ముందు ఇస్తాడు. ఎందుకు? ఇచ్చినా కానీ వీడు నన్ను స్మరిస్తున్నాడా లేదా చూడ్డానికి. స్మరించకపోతే లాగేస్తాడు. అంచేది ముందు ఇచ్చి లాగేసేవాడు మన దేవుడే, ముందు లాగేసి తర్వాత ఇచ్చేవాడు మన దేవుడే. అదే హిందూయిజం, అదే శివకేశవ తత్వం. మరో మతంలో, మరో దేశంలో, మరో ధర్మంలో ఈ వైవిధ్యం కనపడదండి. రెండింటికి సిద్ధంగా ఉండాలి మనం. సంపదలు పోయినా సిద్ధంగా ఉండాలి, ఇచ్చినా సిద్ధంగా ఉండాలి. ఇచ్చాడు అంటే శివుడు అనమాట, లాగేశారంటే విష్ణువు అనమాట. ఎవరైనా ఒకటే. ఇచ్చి పరీక్షిస్తాడు శివుడు. ఎందుకని? ఇచ్చిన తర్వాత కూడా వాడు నిత్యం అభిషేకం మానట్లేదు కదా, లేదు శివ అండం, నమశివాయ అండం మానట్లేదు కదా, అందరినీ నాకుమలైనా చూస్తున్నాడు కదా, ముఖ్యంగా వైరాగ్యం పోగొట్టుకోలేదు కదా, ఎవరిని ఏడిపించట్లేదు కదా అని పరీక్షిస్తాడు. లేదు లక్షణాల్లో తేడా కనపడితే తక్షణం లాగేసి విష్ణువుకి చెబుతాడు, లాగేయ్ అంటాడు. వీళ్ళిద్దరూ బావమరుదులే. నారాయణ సహోదరి అమ్మవారు ఎవరండి? శ్రీ మహావిష్ణువుకి చెల్లెలు. ఆ చెల్లెలనే శివుడు పెళ్లి చేసుకున్నాడు. నారాయణీనాథ రూప నామరూప వివర్జిత నామపారాయణ ప్రీత నారాయణ సహోదరి పద్మనాభ సహోదరి లలితా సహస్రంలో ఉన్నమాట. అందుకని ఈ చెల్లెలు ఏం చేసి చెల్లెలకు చెబుతాడు, వెంటనే శివుడు చెబుతాడు అనమాట, వీడు తిన్నగా లేడు మీ అన్నయ్యకి చెప్పమంటాడు. వెంటనే ఒక్కటే లోకల్ కాల్ చేస్తుంది, ఒక్క దెబ్బ, హాట్ లైన్, దెబ్బకి లాగేస్తాడు. మంచిది, ఇద్దరు ఒకటే. అందుకే ఇక్కడ చెబుతున్నాడు, సంపద జారిందని బాధపడద్దు, సంస్కారం జారిపోకుండా ఉంటే చాలు, సర్వేశ్వరుడు మన మనస్సులోంచి జారిపోకుండా ఉంటే చాలు. ధీరుడు తనదగు సంపద జారిన ఎడ చింతనొంద జాలడు తా లక్ష్మీ రమణుని వర చరణాంభోరుహములు గొలిచి పొందును ముక్తిన్. అమ్మయ్య, నాకు కాస్త ఖాళీ దొరికింది. ఆ డబ్బంతా ఉన్నప్పుడు, ఆ వ్యాపారాలన్నీ ఉన్నప్పుడు, ఆ కాంట్రాక్టులన్నీ ఉన్నప్పుడు, ఊళ్ళో అన్ని రకాల స్వచ్ఛంద సంస్థల పదవులు నాకే అంటగట్టినప్పుడు ఒక క్షణం ఖాళీ లేదు. ఇప్పుడు హాయిగా ఖాళీ దొరికింది అని ఇంట్లో కూర్చుని భగవన్నామస్మరణ చేసుకుని, విష్ణు సహస్రం చదువుకుని, అర్థంతో సహా తెలుసుకుని, దాని జీవితానికి అన్వయం చేసుకుని ఆచరణలో పెట్టి బతుకుండగానే జీవన్ముక్తుడవుతాడండి. ఖచ్చితంగా బతుకుండగానే. ఎంత గొప్ప విషయం ఇది. లక్ష్మీరమణుని చరణాంభోరుఖములు గొలిచి, భగవంతుని యొక్క శ్రీ మహావిష్ణువు యొక్క చరణ సరోజాలను సేవించి ముక్తి పొందుతాడు. అది ముఖ్యమా? ఈ సంపదలు ముఖ్యమా? ఇది కుమార శతకం అంటే. ఇది ఇందులో ఉండే విషయాలని, ఆచారాలని, సంప్రదాయాలని దయచేసి పిల్లలకి, ఇక్కడికి ఎంతమంది యువతరం వచ్చారో నాకు తెలియదు. అయినా ఈవేళ మనందరికీ అదృష్టప్రాయంగా ఒక సాధనం ఉంది. ఇగో ఈ సాధనం, ఈ చిన్న బుల్లి కెమెరా కారణంగా 4-5 రోజుల్లో ప్రపంచం అంతా వ్యాపిస్తుంది ఈ తత్వం. ప్రపంచం అంతా
అందుకని ఎక్కడ ఎవరు విన్నా కూడా తెలుస్తుంది వెంటనే. మీ ఇంట్లో మాత్రం దయచేసి మొహమాట పడకుండా మనోభావాలను మడిగట్టు కూర్చోకుండా చిన్నపిల్లలకి 16 ఏళ్లలోగానే కాస్త క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని అలవాటు చేయండి ఖచ్చితంగా. అప్పుడు ఖచ్చితంగా నేటి బాలలే రేపటి పౌరులు అనేటువంటి సూక్తి నిజమవుతుంది. భారతదేశం విశ్వ గురువు అవుతుంది. అటువంటి స్థితికి మీ సంసారాలు ఉద్ధరింపబడ్డానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.